విద్యాసాగర్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ విద్యాసాగర్ గారు నమస్తే. ఏంటి ఈ సర్వేని ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా చెప్తుంది, మేమైతే మాత్రం ఈ కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు ఎంతవరకు ఇవ్వాలి, రాజ్యాధికారం అవ్వచ్చు లేకపోతే ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలు, మరోపక్క విద్యా ఉపాధి వీటన్నిటి కూడా సామాజికంగా ఏ విధంగా బీసీలకు ముఖ్యంగా బీసీలను ఎన్కాష్ చేసే విధంగా ఉంది. ఏ విధంగా మీరు ఈ సర్వేను స్వాగతిస్తున్నారా? రవి గారు, ఈ సర్వే అనేది తప్పుల తడక. నేను ఎందుకు అంటున్నంటే 2014లో సమగ్ర సర్వే చేసింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి జనాభా 3,52,00,000. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ సర్వే చేసి వీళ్ళు ఏమంటారు, 3,70,00,000 అంటారు. అదే విధంగా వాళ్ళే చెప్తున్నారు మొత్తము సర్వే అనేది కంప్లీట్ చేసినాం, తొందరగా చేసినాం అని చెప్తున్నారు. కానీ ఇంతకుముందు మనం నేషనల్ సర్వే కానీ ఏ సర్వే చూసుకున్నా కానీ ఇంత తొందరగా చేసిన ఉద్దేశం లేదు. ఓన్లీ వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం అనే ఒక మాట చెప్పారు కాబట్టి దాని నుంచి తప్పుకోవడం కష్టమవుతుందని పేరుకు కాకి లెక్కలు చెప్పి ఫోన్ల మీద చేసి ఇళ్లకు రాకుండా ఎవరిని అడగండి, కాంగ్రెస్ లీడర్లను అడగండి, కాంగ్రెస్ కార్యకర్తలను అడగండి, మా ఇంటికి రాలేదని వాళ్ళే చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఇది మొక్కుబడి పేరుకు చేసింది. ఓసీల జనాభా ఎక్కడన్నా పెరిగేది ఉంటుందా అండి? అంటే ఓన్లీ ఓసీల గురించి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఎక్కడ నువ్వు ఏ యూనియన్ కానీ ఎవరు పోయినా అందులో రెడ్డిలు ఉన్నారా లేరా ఇది మాట్లాడద్దు. కానీ ఆ విధంగా చూస్తుర్రు. ఇది ఎక్కడి న్యాయం వాళ్ళకి తెలవాలి. ఇది కాకి లెక్కలు, ఇది ప్రభుత్వం చేత గాని ఒక పరిపాలనకి నిదర్శనం. ఎందుకంటే మన ఎలక్షన్ ఓట్లండి మొన్న జస్ట్ రెండు నెలల కింద ఎంత మంది ఓటర్లు ఉన్నారు అనేది మనం సమర్పించారు. ఇదే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ 3,32,00,000 మంది ఓటర్లే ఉన్నారండి. ఉన్నప్పుడు ఈ జనాభా ప్రకారం ఎక్కువ ఉంటది, జనాభా ఎక్కువ ఉంటది. వాళ్ళు సర్వే అనేది కరెక్ట్ చేయలేదు, కాకి లెక్కలు పేరుకు ఓటు తొందర ఎలక్షన్లు పెట్టాలి, ఆ రోజుకు వ్యతిరేకత ఎక్కువైతుంది అనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్లను ఉద్దేశించి పెట్టిన సర్వే తప్ప ఇది కాకి లెక్కలే తప్ప ఇందులో వాస్తవం లేదు. ఇది ముమ్మాటికి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందులో న్యాయం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన సర్వేలని 10 ఏళ్ల కింద 52% ఉన్న బీసీలు పెరగాలి, కానీ తగ్గిందంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది రెడ్డి ప్రభుత్వం తప్ప, ఓసీ ప్రభుత్వం తప్ప ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీల జనాభా కూడా తగ్గిద్దట వాళ్ళు చెప్పే లెక్కలు. కాబట్టి వీళ్ళు లెక్కలు చేయలేదు, ఓన్లీ ఒక లెక్క చూపించాలి, ఎలక్షన్లలో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసింది తప్ప ఈ లెక్కలు వాళ్ళకి అనుకూలంగా సర్వేను వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారంటారు. అనుకూలంగా మలుచుకున్నారు. బీసీలకు సీట్లు ఎక్కడ ఇస్తే మాకు నష్టం జరుగుతుంది ఓసీలకు అనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేద్దామన్నా ఈ ప్రభుత్వంలో ఏ కోశన వాళ్ళకు లేదు. గత ప్రభుత్వము మన హైదరాబాద్ లో 150 కార్పొరేటర్లకు 75 మంది అండి బీసీలు, 50% మనం స్వయాన చూసినాం. అట్లాంటిది వీళ్ళు 42% అని దాన్ని 46.5% తీసుకొచ్చిర్రు. ఇంతకుముందు 52 ఉండే, అది ఎట్లా తగ్గుతుంది? ఈ లెక్క ముమ్మాటికి తప్పిది.